హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేనెజ్ వ్లాగ్స్. ఈరోజు మా హౌస్ టూర్ చూపిస్తాను. చూడండి, ఇది మా టీవీ. అంటే నేను బెంగళూరుకి పోకముందే కొన్నారు. 16,000 పడింది. అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి ఏదో ప్లగ్ పెట్టించారు, మళ్ళీ కొత్తది వేయించారు మధ్యలో. ఇది మా ఫ్రిడ్జ్. అంటే మేము ఈ ఇంట్లోకి రాకముందే, అంటే మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఫ్రిడ్జ్ తెచ్చారు. ఈ ఫ్రిడ్జ్ తెచ్చాక నేను ఇంత హైట్లో ఉన్నా. ఇప్పుడు కూర్చున్నాను కదా, అంత హైట్లో. అప్పుడు చెయ్యి కూడా పైకి ఇలా అందేది కాదు, అట్ట ఉండేది. అంత హైట్లో ఉండేది అది. చూడండి, ఇది మా బెడ్. ఇది అమ్మ నా ఇది నా బెడ్. అంటే మేము పనుకునే బెడ్, ఇది పేరెంట్స్ పనుకునే బెడ్. ఈ రెండిట్లో ఇది కొంచెం పాతది. మీకు ఇది పాతగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఇది పాతది. ఎందుకంటే ఇది చాలా పాతది. నేను పుట్టినప్పుడు తెచ్చిన బెడ్. కాకపోతే దీనిపైన ఇది దుప్పట్లాగా కప్పి ఇలా కొత్తగా ఉండేటట్టు చేశారు. ఇది ఇంకా ఇది మా పూజా గది. అప్పుడప్పుడు పూజ చేస్తూ ఉంటారు. అంటే శుక్రవారం, సోమవారం, శనివారం, బేస్తవారం, అలా ఎప్పుడైనా పండగ వస్తే అప్పుడు కూడా చేస్తారు. ఇంకా ఇవి చూడండి, నేను వేసిన డయాగ్రామ్స్ ఇవి. అంటే నా చిన్నప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు వేశాను. నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఈ డయాగ్రామ్స్ అయితే వేశాను. అంటే చూడకుండా కాదులేండి. ఇదిగో ఇక్కడ క్యాలెండర్స్ ఉన్నాయి కదా, క్యాలెండర్లో ఏ బొమ్మ కనిపిస్తే ఆ బొమ్మ వేసేసేవాడిని. వినాయకుడు బొమ్మ వేశాను, అలాగే ఆంజనేయ స్వామి బొమ్మ వేశాను. ఇక్కడ ఈ స్వామి బొమ్మ వేశాను. ఇక్కడ మన రామయ్య స్వామి బొమ్మ వేశాను, కానీ బొమ్మ బాగాలేదని అమ్మ తీసేసింది ఫోటో. ఇంకా ఇదైతే మా బట్టలు పెట్టుకుంటే గూడు. అంటే గూడులాగా, కబోర్డ్ లాగా అట్ట బట్టలు పెట్టుకుంటాం దీంట్లో. ఇంకా ఇవైతే కాస్ట్లీ, అదే గ్లాసెస్, ప్లేట్స్, ప్లాస్టిక్ టీవీ. ఇంకా ఇక్కడ వివేకానంద ఫోటో ఉంది కదా, అది మా ట్యూషన్లో హరి సార్ ఇచ్చాడు, మా హరి సార్. ఇంకా ఇక్కడ చూడండి, లైట్ వీడియోలో పడతా ఉన్నా కూడా చాలా తక్కువ బ్లర్నెస్ అయితే కనిపిస్తుంది. అదెందుకు మనకు అర్థం కాలే. నేనైతే తలుపు వేసి కిటికీలు కూడా వేసేస్తా. ఎందుకంటే వీడియో బాగా క్లారిటీగా, వాయిస్ లెస్గా, అంటే ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని నేను ఇలా అన్నీ క్లోజ్ చేసి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ఇది చూడండి, ఇది నేను పుట్టినప్పటి నుంచి ఉందంట. ఏందబ్బా, మిషన్ కుట్టు మిషన్. ఇది కొత్తది వేశారు. అప్పుడెప్పుడో వాడుతూ ఉన్నారు, ఇప్పుడు సరిగ్గా వాడడం లేదు, ఊరికి అలా పెట్టారు. ఇంకా ఈ టీవీ కింద అయితే టీవీ దగ్గర ఏదో పాటది పెట్టారు. మా అమ్మ అయితే ఏదో పాట రాసిందంట సొంతంగా. అంటే దాండియా లాగా కట్టెలు ఒక కట్ట కొట్టుకొని ఏదో
సాంగ్ ఉంటుంది అమ్మవారి దగ్గర. అది సొంతంగా రాశాను అని చెప్పింది మా అమ్మ. ఇంకా టీవీ కింద చూస్తే ఇవన్నీ మా 10th క్లాస్ నుంచి వచ్చే బుక్స్ కాదులేండి, డిగ్రీ టీవీ. అంతకుముందుటి కూడా ఉన్నాయి, కాకపోతే అవన్నీ ఎరగడలికేసేసినారు. అది నా బ్యాగ్. ఇది బెంగళూరులో, ఈ బ్యాగ్ బెంగళూరుకి తీసుకెళ్ళాను నేను, అలా తీసుకొచ్చా. బీరువా పైన ఈ బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్లో ఒకప్పుడు మా నాయన కోవిడ్కి వెళ్ళాడు, దాంట్లో బిస్కెట్స్ అయితే తెచ్చాడు. ఇక్కడ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఏమన్నా బిస్కెట్స్ ఏమన్నా ఉన్నాయేమో అని. ఇది టీవీ స్టాండ్. అంటే అప్పుడు టీవీ పెట్టడానికి తెచ్చారు, కానీ ఎందుకో దీన్ని గుడ్డలు పెట్టడానికి, అలా ఏమన్నా గ్లాసెస్, ప్లేట్స్, గిన్నెలు అలా పెట్టడానికి తెచ్చారు. ఇప్పుడైతే అలా పెట్టారు. ఇక్కడ గ్లాస్ ఉండాలి అడ్డంగా, అది ఇరిగిపోయింది. ఇంకా ఇవన్నీ గిన్నెలు పెట్టే బోకులు, పైన కింద గిన్నెలు, గ్లాసెస్, ప్లేట్స్, స్పూన్స్ అలా. ఇది వాటర్ క్యాన్. అంటే మామూలుగా బయట వాటర్ తెచ్చుకుంటారు కదా, మేమైతే వాటర్ క్యాన్ తెచ్చుకున్నాం. అంటే నీళ్లు పట్టడానికి ఇబ్బంది అవుతుందని ఒక బాటిల్ కింద పెట్టి దీన్ని తిప్పితే ఇలా నీళ్ళు వస్తాయన్నమాట. అందుకే ఇలా సెట్ చేసుకున్నాం, ఈజీగా ఉంటుందని. ఈరోజు అయితే దోశ కారేసినారు మా ఇంట్లో. అంటే రేపు ఈరోజు సాయంత్రం దోశ పిండి ఆడేదానికి వెళ్ళాలి. మళ్ళా రేపు ఇడ్లీ అన్న దోశ చేస్తారు, అందుకే ఇట్లా దోశపిండి ఆడడానికి పెడతారు. ఇంకా ఇదే మా కుకింగ్ రూమ్, వంట రూమ్. వెళ్దామా? అది స్టవ్, అవన్నీ సామాన్లు, అదే థింగ్స్, వంటకు సంబంధించిన థింగ్స్. అవి డ్రమ్ములు అన్నమాట. అది ఆడొకటి ఉంది, ఆడ కింద ఒకటి ఉంది. మళ్ళా ఇదిగోండి, ఇదే మా టాయిలెట్. క్లారిటీ సరిగా రాలేదు. అక్కడ బెంగళూరులో ఉన్న టాయిలెట్ కంటే మా టాయిలెట్ చాలా బెటర్ అనుకోవచ్చు. అక్కడ ఏది క్లీన్గా ఉండదు ఆ టాయిలెట్ అయితే, కానీ ఇక్కడ అప్పుడప్పుడు క్లీన్గానే ఉంటుంది. అక్కడ ఒక 1 వీక్లో 6 డేస్, ఒక వారంలో 6 రోజులైతే ఎట్లా ఉండదు, ఒక్కోసారి బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడైతే మా ఇంట్లో బాత్రూమ్ అయితే బెటర్ అనుకోవచ్చు ఆ బాత్రూమ్కి కంపేర్ చేస్తే. ఇంకా బాత్రూమ్ పైన అట్టపెట్టెలు, అవన్నీ పాతవి సామాన్లు అవన్నీ పెట్టారు, అంటే థింగ్స్ అన్నమాట. పాతవి థింగ్స్, అట్టపెట్టెలు అన్నీ పెట్టారు. ఎందుకంటే లాంగ్ టైంకి అవన్నీ యూస్ చేస్తారు. ఏదైనా అవసరం పడితే తప్ప అవన్నీ బయటికి తీయరు. అంటే ఈ సంవత్సరం పటాకులు కాల్చకపోతే రేపు సంవత్సరానికి పెట్టుకుంటాం కదా, కాలుద్దామని, అలా అన్నమాట.
మా బట్టలు దాని గూడు పైన ఇవన్నీ పెట్టారు. అంటే ఇవన్నీ ఎప్పుడైనా న్యూ ఇయర్కి అలా, ఇప్పుడు మన న్యూ ఇయర్ వచ్చింది కదా, అలాంటి సమయాల్లో చాలా తక్కువగా వాడతాం అన్నమాట. అవన్నీ ఏదన్నా పెద్దగా పార్టీ చేసుకునేటప్పుడు, ఏదన్నా దో ఆడ బిందె ఉంది కదా, ఆ బిందె అయితే అప్పుడు నీళ్ళు నీళ్ళు పట్టుకోవడానికి వాడేవాళ్ళం. నీళ్ళు పట్టుకొని దాంట్లో గ్లాస్ ముంచుకొని నీళ్ళు తాగడానికైతే వాడేవాళ్ళం. అలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క విధంగా అయితే వాడతాం. అది ఒకసారి మా ఇల్లంతా చూద్దాం. ఇదే మా చిన్న ఇల్లు. ఎంత చూసినా చాలా చిన్న ఇల్లునండి. మీకు అంత ఎక్కువ టైం అయితే చూపించలేను. చాలా చిన్న ఇల్లు ఇదైతే. ఇంకా ఒక బొమ్మ చూపిస్తా చూడండి. ఇది అంటే రథసప్తమి ఉంటుంది కదా, ఓ పండగ వస్తుంది కదా రథసప్తమి. అప్పుడు దేవుని కడపకి పోయి అక్కడ తీసుకున్నాం. ఒక్కోటి 50 రూపీస్ చెప్పిందామా. నాకొకటి అక్కకొకటి తీసుకున్నాం. ఇంట్లో డబ్బులు వేసుకొని మళ్ళీ ఈ బీగం తీసి దీంట్లోంచి మళ్ళీ డబ్బులు తీసుకొని అలా చేసేవాళ్ళం. అంతే ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చింది కావచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ మీట్ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.